సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 1,04,00,000 మంది కూలీలు ఉన్నారని పేర్కొన్నారు. కానీ 20 రోజులు పనిచేసిన వారిని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కూలీలందరికీ సంవత్సరానికి 12,000 ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పింది. ఊళ్ళకి పోయి ఏ ఊర్లకన్నా పోయి ఇదే పట్టణాలు అయితే కావు, వ్యవసాయ కూలీలు ఉండేదే ఊర్లల్లో. అరే మీ ఊళ్ళో కూలికి పోయేటోళ్ళు ఎవరరా తమ్మి అంటే చెప్పరా? ఇప్పుడు దానికి ఏం చేసిండ్రు? గ్రామ ప్రజలకు సంబంధమే లేదు, గ్రామంలో దరఖాస్తే తీసుకోలేదు. హైదరాబాద్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉపాధి హామీలో ఎందరు పనిచేస్తారో లిస్టు తెప్పించుకున్నారు. ఎంతమంది పనిచేస్తారు ఉపాధి హామీలు అంటే ఈ రాష్ట్రంలో 52 లక్షల కార్డులు, 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. దానికి ఏం పెట్టిండ్రు? కంప్యూటర్లో 20 రోజులు పనిచేసిన వాళ్ళు ఎందరో చెప్పుండ్రి అని కంప్యూటర్ని అడిగితే ఈ 1,04,00,000లో ఓ 25 లక్షల మంది 20 పని దినాలు పూర్తి చేసిండ్రు అని చెప్పిండ్రు. ఆ 25 లక్షలను ఏం చేసిండ్రు? ధరణి కంప్యూటర్ సిస్టంలో పెట్టి ఇలా భూమి లేని వాళ్ళని మొత్తం ఒక గుంట భూమి ఉన్న 5 గుంటలున్నా 2 గుంటలున్నా 3 గుంటలున్నా తీసేయమని కంప్యూటర్లో పెడితే అది 6 లక్షల మందిని ఇచ్చింది. 1,00,000 మంది వ్యవసాయ కూలీలు ఉంటే ఈ రాష్ట్రంలో 6 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. ఆ లిస్టు హైదరాబాద్లో సెక్రటరియట్లో కంప్యూటర్లో జనరేట్ చేసి పల్లెటూర్లకు పంపారు. అది పట్టుకొని ఊళ్ళకి పోతే ఆఫీసర్ల మీద పడుతున్నారు ప్రజలు. వ్యవసాయ కూలీల్ని నిర్ణయించాల్సింది ఎక్కడా? గ్రామంలో గ్రామ సభలో నిర్ణయించు, రచ్చబండ దగ్గర నిర్ణయించు, గ్రామ ప్రజల్లో ఎవరు కూలికి పోతున్నారో అడిగి మీరు నిర్ణయించండి. కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా 20 పని దినాలు పెట్టి గుంట భూమి ఉన్నోడిని కూడా తీసేస్తా అంటే అది 1,00,000 మందికి వెళ్ళి 6 లక్షల మందికి వచ్చింది. అంటే నువ్వు ఇచ్చేది 6 పైసలు, ఎగబెట్టేది 94 పైసలు. 94% మందికి ఎగబెడుతున్నావు. 6 పైసలకి ఇచ్చిగా నేను పథకం అమలు చేసిన అంటే నువ్వు పేదలకు మేలు చేస్తున్నట్ట, మోసం చేస్తున్నట్ట?